హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జాన్ బెన్నీ లింగం. తెనాల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడున్న తెనాల్లో ఉన్న కొంతమంది దళిత నాయకులతో మాట్లాడటం జరిగింది. అక్కడున్న ఒక కానిస్టేబుల్ కులాహంకారంతో కావాలని అక్కడున్న కొంతమంది దళితుల మీద అతను అక్కస్సుతో ఈ విధమైన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతిసారి అక్కడున్న కొంతమంది దళిత సోదరుల మీద మీ మీద గంజాయి కేసు బనాయిస్తాము, రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తాము అని చెప్పి రకరకాలుగా మానసికంగా ఒత్తిడి చేస్తూ అక్కడున్న మరి ఆ పరిస్థితి అక్కడ కనబడుతుంది. అమానుష్యంగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా కొట్టారన్న విషయాన్ని మనం అందరం కూడా చూసాం. అక్కడున్న సిఐ కానీ అక్కడ కొట్టిన ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చట్టం నుండి వాళ్ళు తప్పించుకోలేరు. తప్పనిసరిగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తెనాల్లో ఏదైతే సిఐ దళితుల మీద 2 టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో నాయక్ కనబడుతున్న వ్యక్తి తప్పనిసరిగా అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. దళిత నాయకులు, దళిత సోదరులందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ విషయం మీద ఆలోచన చేయాలి. కొన్ని వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం చేతగాని వాళ్ళలాగా కూర్చుంటే మన మీద ఇలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దళితుల మీద ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివక్షతకు గురవుతూ మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించేయండి. ఎంతవరకు దిగజారిపోయాడంటే అక్కడ సిఐ అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి. భయంకరంగా కొట్టి వాళ్ళని నానా దుర్భాషలు ఆడుతూ సుమారు 4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి అక్రమ కేసులు బనాయించి ఈ వ్యక్తులను అరెస్ట్ చేసి ఎక్కడో పోలీస్ స్టేషన్లో కోర్టులో సబ్మిట్ చేసినట్టుగా ఒక సమాచారం అందింది. అసలు ఎక్కడ ఉన్నాడో, ఈ 3 వ్యక్తులు ఏ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారో, ఏ కోర్టులో సబ్మిట్ చేశారో అన్న విషయాన్ని కూడా ఇంతవరకు అక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ సమాచారం లేదు. ఈ విషయం పైన మరి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనస్తాపనకు గురవుతూ వచ్చారు. అక్కడున్న వ్యక్తులు ఎవరైతే బాబీ అనబడుతున్న ఒక వ్యక్తి, అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులతో మాట్లాడినప్పుడు మధ్యవర్తులుగా పెద్దలుగా వెళ్ళే వ్యక్తుల మీద కూడా అక్కడ ఉన్న సిఐ దుడుచుగా ప్రవర్తించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశం, చట్టాలని గౌరవించాలి. లేకపోతే ప్రజలకు మంచి చేయాల్సిన రక్షక భట్టుడే కక్షక భట్టుడిగా మారిపోయాడు. ఆయన భక్షక భట్టుడిగా కక్షక భట్టుడిగా మారిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే మొన్న దాచేపల్లిలో ఉన్న సిఐ పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు తెనాల్లో ఉన్న సిఐ పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ విషయం పైన తప్పనిసరిగా కోర్టులు నిగ్గు తేల్చి ఈ వ్యక్తులు కఠినమైన శిక్ష విధించాలి. దీనిపై కార్యాచరణ ఏం చేయాలన్న విషయాల్ని మీకు త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ జాన్ బెన్నీ లింగం.